ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో లాస్ట్ వీడియోలో మనం జహంగీర్ అండ్ షాజహాన్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో షాజహాన్ కొడుకైన ఔరంగజేబ్ గురించి డిస్కస్ చేద్దాం. షాజహాన్ యొక్క కొడుకు అన్నమాట ఈ ఔరంగజేబు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైకే నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మన యాప్ లో రీసెంట్ గా ఈ కోర్సులన్నీ కూడా లాంచ్ చేయడం జరిగింది అనమాట. చాలా తక్కువ ప్రైస్ కే అందిస్తున్నాం. ఇండియన్ హిస్టరీ కోర్స్ జస్ట్ 149 రూపీస్ కే ఉంటుంది. ఇండియన్ జాగ్రఫీ కూడా జస్ట్ 149 రూపీస్ కే అందిస్తున్నాం. ఇంకా ఇండియన్ పాలిటీ 149 రూపీస్ కే ఉంది. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ జస్ట్ 99 రూపీస్ కే అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణ హిస్టరీ కూడా జస్ట్ 99 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. అండ్ అన్ని రకాల టెస్ట్ సిరీస్ జస్ట్ 49 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ మంచి అవకాశాన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఏ సబ్జెక్ట్ లో అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ యొక్క డెమో క్లాస్ విని సో వీలైతే దాన్ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత వీలైతే దాని మీద టెస్ట్ సిరీస్ కూడా అటెంప్ట్ చేయండి. సో డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వీలైతే డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఔరంగజేబ్ గురించి డిస్కస్ చేద్దాం. షాజహాన్ కొడుకైన ఔరంగజేబ్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఈ ఔరంగజేబు 2 సార్లు పట్టాభిషేకం చేసుకుంటాడన్నమాట. 1658 లో ఒకసారి అండ్ 1659 లో ఒకసారి తన పట్టాభిషేకాన్ని చేసుకుంటాడు. 1658 లో తాత్కాలిక పట్టాభిషేకాన్ని చేసుకుంటాడు. అండ్ 1658 లో ఏంటంటే తన తండ్రి అయిన షాజహాన్ ను బంధించి తాత్కాలిక పట్టాభిషేకం చేసుకుంటాడు ఫస్ట్ టైం. అండ్ 1659 లో శాశ్వత పట్టాభిషేకం చేసుకుంటాడన్నమాట. నెమిలి సింహాసనం ఆలంగీర్ అనే బిరుదు తీసుకొని శాశ్వత పట్టాభిషేకాన్ని చేసుకుంటాడు ఈ ఔరంగజేబు అన్నమాట. సో ఔరంగజేబుకి సంబంధించి సో మొత్తం క్లారిటీగా చూద్దాం. సో ఔరంగజేబు యొక్క పాలనా కాలం ఏంటి? 1658 నుంచి 1707 వరకు అన్నమాట. సో ఇతని యొక్క జననం 1616 లో జరిగింది, 1618 లో జరిగింది. ఇతను షాజహాన్ యొక్క కొడుకు. తల్లిదండ్రులు ఎవరు? షాజహాన్ అండ్ ముంతాజ్ బేగం. సో షాజహానే కదా ఈ తాజ్ మహల్ ను కట్టించింది. సో ఈ ముంతాజ్ బేగం మరణించడం వల్ల షాజహాన్ ఆమె గుర్తుగా తాజ్ మహల్ ను కట్టించాడు. ఈమె యొక్క భార్య ఎవరు? ఔరంగజేబు యొక్క భార్య దిల్ రాజ్ భాను బేగం. ఇతని యొక్క మొదటి పట్టాభిషేకం ఎప్పుడు జరిగిందంటే 1658 జూలై 31 జరిగింది. రెండవ పట్టాభిషేకం 1659 మే 31 జరిగింది. సో ఇలా 2 సార్లు పట్టాభిషేకం చేసుకుంటాడన్నమాట. మొదటిసారి 1658 లో షాజహాన్ అయిన తండ్రిని బంధించి తాత్కాలిక పట్టాభిషేకం చేసుకుంటాడు. 1659 లో శాశ్వత పట్టాభిషేకాన్ని చేసుకుంటాడు. సో నెమిలి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడన్నమాట. ఆలంగీర్ అనే బిరుదు ఉంటుంది ఈ ఔరంగజేబుకి. ఆలంగీర్ అనే బిరుదు తీసుకుని నెమలి సింహాసనంపై రెండవసారి పట్టాభిషేకం చేసుకుంటాడు. సో ఇలా 2 సార్లు పట్టాభిషేకం చేసుకుంటాడన్నమాట. 1659 మే 15న నెమలి సింహాసనంపై కూర్చొని సర్వ లాంఛనాలతో పాలనను ప్రారంభించాడు. సో ఇప్పుడు అర్థమైంది కదా. 1659 లో రెండోసారి పట్టాభిషేకంతో ఈ సింహాసనంపై నెమలి సింహాసనంపై కూర్చొని సర్వ లాంఛనాలతో పాలన అనేది ప్రారంభించాడు. ఇతనికి ఉండే బిరుదులేంటి? ఆలంగీర్ అండ్ జిందాపీర్. ఆలంగీర్ అంటే ఏంటి అర్థం? ప్రపంచ విజేత అని అర్థం. అర్థమైంది కదా, ప్రపంచ విజేత అని అర్థం. జిందాపీర్ అంటే సజీవ సాధువు అని అర్థం. ఇస్లాం మత సూత్రాలను ఖచ్చితంగా పాటించినందుకు ఇతనికి ఈ జిందాపీర్ బిరుదు అనేది వచ్చింది. అర్థమైంది కదా. ఇస్లాం మతాలను ఖచ్చితంగా పాటించినందుకు ఇతనికి జిందాపీర్ అనే బిరుదు వచ్చింది. అయితే ఈ ఔరంగజేబు చాలా క్రూరుడు అన్నమాట. జిజియా పన్నును, అక్బర్ రద్దు చేసిన జిజియా పన్నును తిరిగి ప్రవేశపెడతాడు ఈ ఔరంగజేబు. అండ్ ఇంకొకటి ఏంటంటే మరాఠాలతో కూడా యుద్ధాలను చేస్తాడన్నమాట. శంభాజీతో అండ్ శంభాజీ తండ్రి అయిన శివాజీతో కూడా యుద్ధాలు చేసి వాళ్ళను కూడా అంతం చేస్తాడన్నమాట ఈ దరిద్రుడైన ఔరంగజేబు. అర్థమైంది కదా. సో ఈయన గురించి సో ముందు ఇంకా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మీకు మరాఠాల గురించి చాలా తక్కువ ఉంటుందన్నమాట. హిస్టరీలో చాలా తక్కువ రాశారు. సో వీళ్ళు చేసిన దరిద్రాల గురించి మనం చదువుకోవాల్సి వస్తుంది. మరాఠాల గురించి ఇండియన్ హిస్టరీలో చాలా తక్కువ ఉంటుంది. ఎవరి? షైస్తా ఖాన్, ఔరంగజేబు యొక్క మేనమామ అన్నమాట. ఔరంగజేబు యొక్క మేనమామ అంటే ఔరంగజేబు యొక్క తల్లి ఎవరు? ముంతాజ్ బేగం కదా. సో ముంతాజ్ బేగం యొక్క సోదరుడే ఈ షైస్తా ఖాన్ అన్నమాట. మరియు అసఫ్ ఖాన్ యొక్క కుమారుడు. అసఫ్ ఖాన్ ఎవరో తెలుసా? మెహరున్నిసా. నిన్న చెప్పినా కదా, షాజహాన్ యొక్క భార్య మెహరున్నిసా యొక్క తమ్ముడే ఈ అసఫ్ ఖాన్ అన్నమాట. ఈ అసఫ్ ఖాన్ యొక్క కుమారుడే ఈ షైస్తా ఖాన్. అర్థమైంది కదా. అసఫ్ ఖాన్ యొక్క కుమారుడే ఈ షైస్తా ఖాన్ అన్నమాట. మీర్ జుమ్లా మరణానంతరం ఔరంగజేబు ఇతన్ని బెంగాల్ గవర్నర్ గా నియమించాడు. సో ఎవరిని? షైస్తా ఖాన్ ని మీర్ జుమ్లా మరణించేసిన తర్వాత ఔరంగజేబు ఇతన్నేమో బెంగాల్ కి గవర్నర్ గా నియమించాడు. సో ఎవరినో కన్ఫ్యూజ్ కావద్దు. షైస్తా ఖాన్ ని
బెంగాల్ కి గవర్నర్ గా నియమించాడు ఈ ఔరంగజేబు. అయితే 1666లో అరాఖన్ ను ఆక్రమించారన్నమాట. అరాఖన్ ను ఆక్రమించి స్వాన్ ద్వీపంను పోర్చుగీస్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ చిట్టగాంగ్ విజయం. అరాఖన్ రాజును ఓడించి చిట్టగాంగ్ ను కూడా ఆక్రమించాడు. అండ్ చిట్టగాంగ్ కి ఏమని నేమ్ చేంజ్ చేసేసారు, ఇస్లామాబాద్ అని పేరు చేంజ్ చేసేసారు. సో అర్థమైంది కదా, చిట్టగాంగ్ ను ఆక్రమించేసి దాన్ని ఇస్లామాబాద్ అని నేమ్ చేంజ్ చేసేసారు అనమాట. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఈయన ఏం చేస్తాడంటే ఉత్తర భారతదేశంపై దృష్టి పెట్టినప్పుడు దక్షిణ భారతదేశాన్ని మర్చిపోతాడు అనమాట. దక్కన్ ప్రాంతాన్ని పాలించినప్పుడు ఉత్తర భారతదేశానిపై దృష్టి పెట్టడం మర్చిపోతాడు అనమాట. సో అలా అన్నమాట. సో ఫస్ట్ దశ ఉత్తర భారతదేశంపై చూద్దాం. ఉత్తర భారతదేశంపై దృష్టి సారించి దక్కన్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాడు. సో అర్థమైంది కదా, ఉత్తర భారతదేశాన్ని దృష్టి సారించినప్పుడు దక్కన్ భారతదేశాన్ని నిర్లక్ష్యం చేశాడు. నెక్స్ట్ దక్కన్ పై దృష్టి పెట్టి ఉత్తర భారతదేశాన్ని నిర్లక్ష్యం చేశాడు. తన జీవితంలో చివరి 26 సంవత్సరాలు దక్కన్లోనే గడిపాడన్నమాట ఈ ఔరంగజేబు. నెక్స్ట్ దక్కన్ దండయాత్రలు. షియా రాజ్యాలైన గోల్కొండ, బీజాపూర్లను ఆక్రమించడం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ఔరంగజేబు కూడా ముస్లిమే అండ్ ఈ గోల్కొండను బీజాపూర్లను పాలిస్తున్నారు కూడా ముస్లింసే పాలిస్తున్నారు కదా. అయినా కూడా ఈ ఔరంగజేబు ఈ గోల్కొండ అండ్ బీజాపూర్ రాజ్యాలను ఎందుకు ఆక్రమించాలని అనుకున్నాడు? అయితే ఈ ఎవరు ఔరంగజేబు సున్నీ మతస్థుడు అన్నమాట. ముస్లింలలో సున్నీ మతస్థుడు, ఇక్కడ పాలిస్తున్న వారు షియా మతస్థులు. అర్థమైంది కదా, గోల్కొండ అండ్ బీజాపూర్లను పాలిస్తున్న వారు షియా మతస్థులు. సో వాటిని కూడా ఆక్రమించాలని ట్రై చేసిండు ఈ ఔరంగజేబు అన్నమాట. షియా ట్రై చేయడం కాదు, ఆక్రమించేస్తాడు. షియా రాజ్యాలైన గోల్కొండ, బీజాపూర్లను ఆక్రమించడం, వాటిని కూడా ఆక్రమించాడు. హిందూ రాజ్య పునరుద్ధరణ చేస్తున్న మరాఠాలను అణచడం. సో శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ ఇంకా పీష్వాలతో కూడా యుద్ధం చేస్తాడన్నమాట ఈ మూర్ఖుడైన ఔరంగజేబు. దక్కన్లో ఉన్న తన కుమారుడు అక్బర్ వల్ల ఏర్పడిన ప్రమాదాన్ని తొలగించడం. సో ఇలాంటివి దక్కన్ దండయాత్రలకు గల కారణాలయ్యాయి. అర్థమైంది కదా, దక్కన్లో దండయాత్ర చేయడానికి ఇవన్నీ కూడా కారణాలయ్యాయి. అయితే ఇక్కడ 1686 లో బీజాపూర్ ను ఆక్రమించాడు. అక్కడ ఉండే పాలకుడు ఎవరు? సికిందర్ షా. సో అర్థమైంది కదా, బీజాపూర్ లో ఉండే పాలకుడు సికిందర్ షా. బీజాపూర్ ను ఎప్పుడు ఆక్రమించారు? 1686 లో బీజాపూర్ ను ఆక్రమించారు. 1687 లో గోల్కొండను కూడా ఆక్రమించేశాడు ఈ ఔరంగజేబు. అక్కడ ఉండే పాలకుడు ఎవరు? అబుల్ హసన్ తానిషా. గోల్కొండలో ఉండే పాలకుడు అబుల్ హసన్ తానిషా గోల్కొండను 1687 లో ఆక్రమించాడు. బీజాపూర్ ను 1686 లో ఆక్రమించాడు ఈ ఔరంగజేబు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో మరాఠాలతో కూడా యుద్ధం చేస్తాడన్నమాట ఈ ఔరంగజేబు. సంభాజీతో, శివాజీతో యుద్ధాలను చేస్తాడు. మీకు చావా అనే మూవీ చూడండి, సంభాజీతో ఎలా యుద్ధం చేస్తాడో, సంభాజీని ఎలా ఓడిస్తాడో క్లారిటీగా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, షయిస్తా ఖాన్ పూనాపై దాడి చేయగా శివాజీ ఎదురు దాడితో పారిపోయాడు. సో ఈ షయిస్తా ఖాన్ ఫస్ట్ పూనాపై దాడి చేసినప్పుడు శివాజీ ఓడించేస్తాడన్నమాట. సో తను పారిపోతాడు, షయిస్తా ఖాన్ పారిపోతాడు. షయిస్తా ఖాన్ ఎవరు? బెంగాల్ కి గవర్నర్ గా నియమించాడన్నమాట ఈ షయిస్తా ఖాన్ ని ఔరంగజేబు. అయితే నెక్స్ట్ 1665లో రాజా జైసింగ్ ను పంపిన శివాజీతో సంధి చేసుకున్నాడు. సో ఈ 1665 లో ఈ రాజా జైసింగ్ ను పంపి శివాజీతో సంధి చేసుకున్నాడు అనమాట. ఎవరు? ఔరంగజేబు. ఎవరితో సంధి చేసుకున్నాడు? ఏ ఇయర్ లో చేసుకున్నాడు? ఏ సంధి? పురందర్ సంధి అన్నమాట. సో పురందర్ సంధి చేసుకున్నాడు శివాజీతో ఈ ఔరంగజేబు 1665 లో. నెక్స్ట్ 1666 లో శివాజీ సంభాజీలను ఔరంగజేబు బంధించగా జహ్రూనిసా సహాయంతో తప్పించుకున్నాడు. సో సంభాజీ చాలా చిన్నగా ఉంటాడు అనమాట. శివాజీ అంటే సంభాజీని తీసుకొని వెళ్ళగా శివాజీని ఔరంగజేబు ఏమో అక్కడే బంధించేస్తాడు. సో ఇతను ఏం చేస్తాడంటే శివాజీ మెహ్రూనిసా సహాయంతో అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు అనమాట. శివాజీ అండ్ సంభాజీల గురించి చాలా తక్కువ ఉంటుంది. మనం చదవాల్సింది వాళ్ళ గురించే, కానీ ఈ దరిద్రుల గురించి చదవాల్సి వస్తుంది. సో అదన్నమాట. వీలైతే మూవీ చూడడానికి ట్రై చేయండి. 1666లో శివాజీ సంభాజీలను ఔరంగజేబు బంధించగా వీరు జహ్రూనిసా సహాయంతో తప్పించుకున్నారు. సో అర్థమైంది కదా, సంభాజీ చాలా చిన్నగా ఉంటాడు. 1680లో శివాజీ మరణించేస్తాడు. 1687లో సంభాజీని వధిస్తాడనమాట. సో చాలా తక్కువ ఉంటుంది వీళ్ళ గురించి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం చదువుకోవాల్సింది వాళ్ళ గురించి అయినా కూడా వాళ్ళ గురించి తక్కువగా రాసిరన్నమాట. ఎట్లుండేదో అప్పుడు రాజకీయాలు. సో అది సంభాజీని కూడా వధించేస్తాడు ఈ ఔరంగజేబు, దరిద్రుడు. ఆ తర్వాత రాజారాం, అతని తల్లి భార్య తారాబాయి మొఘలులతో గెరాల్లా యుద్ధంలో కొనసాగించారు. అర్థమైంది కదా. ఆ తర్వాత రాజారాం
అతని యొక్క తల్లి తారాబాయి కూడా మొఘలులతో గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించారన్నమాట. దగ్గర దగ్గర 12 ఏళ్ళు కొనసాగించారు. నెక్స్ట్ రాజపుత్రులతో కూడా పోరాటం చేస్తాడన్నమాట ఈ ఔరంగజేబు. 1679లో దుర్గాదాస్ రాథోడ్ నాయకత్వంలో రాజపుత్రులు తిరుగుబాటు చేయగా వాళ్ళని కూడా అణచివేస్తాడన్నమాట. ఇతనిని రాథోడ్ పరాక్రమానికి వికసిక పుష్పం అని చెప్పి అంటారు. ఎవరిని? దుర్గాదాస్ రాథోడ్ని. నెక్స్ట్ మార్వార్ రాజు జస్వంత్ సింగ్ మరణం తర్వాత అసలైన వారసుడు అజిత్ సింగ్ కు బదులుగా, అసలైన వారసుడు అజిత్ సింగ్ అనమాట. సో అతనికి బదులుగా ఇంద్ర సింగ్ ను రాజుకు చేయడంతో గెరిల్లా యుద్ధం అనేది ప్రారంభమైంది. 3 దశాబ్దాల పాటు ఈ గెరిల్లా యుద్ధం అనేది జరిగిందనమాట. తదుపరి పాలకుడు బహదూర్ షా అజిత్ సింగ్ లను స్వతంత్ర పాలకుడుగా గుర్తించాడు. సో ఇది వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేను సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాను, మీకు వింటున్నంత సేపు వినడమే కాదు, ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. రాస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది నెక్స్ట్ సిక్కుల యొక్క తిరుగుబాటు గురించి చూద్దాం. సిక్కులు కూడా తిరుగుబాటు చేస్తారన్నమాట. వాళ్ళని కూడా అణచివేస్తాడు వీడు. తేజ్ బహదూర్ సింగ్. సో 9వ గురువు తేజ్ బహదూర్ సింగ్ అన్నమాట. వాయవ్య ప్రాంతంలోని ఆఫ్ఘన్లకు మద్దతు ఇవ్వడం మరియు ఔరంగజేబు మత విధానాన్ని నిరసించినందుకు 1675లో ఔరంగజేబు ఇతనిని బహిరంగంగా ఉరిదీశాడు. సో అర్థమైంది కదా, మత పిచ్చి ఎక్కువ ఉండేదన్నమాట ఈ ఔరంగజేబు గారికి. మత పిచ్చి బాగా ఉండేది. సో అందుకు గాను ఇతన్ని 9వ గురువు అయిన తేజ్ బహదూర్ సింగ్ ను బహిరంగంగా ఉరి తీసేశాడనమాట. నెక్స్ట్ 10వ గురువు. అసలు ఎవరు వీళ్ళు? మన దేశానికి వచ్చి మన వాళ్ళనే ఉరి తీయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. సో వీళ్ళ గురించి చదువుకోవాల్సి వస్తుంది, ఈ మూర్ఖుల గురించి. మన చరిత్ర మనం చదువుకుంటే ఎంత బాగుంటది, వీళ్ళు చేసిన దరిద్రాల గురించి చదువుకోవాల్సి వస్తుంది. సో అప్పట్లో రాజకీయాలు అలా ఉండేవి మరి. సో నెక్స్ట్ 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్. 10వ గురువు గురు గోవింద్ సింగ్ అనమాట. తేజ్ బహదూర్ సింగ్ కుమారుడు. సిక్కులను ఒక సైనిక శక్తిగా మార్చి తన జీవిత కాలం అంతా ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడాడనమాట. సో అర్థమైంది కదా, ఈ 10వ గురువు గురు గోవింద్ సింగ్ అనమాట. తన జీవిత కాలం మొత్తం ఈ ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నెక్స్ట్ జాట్ల యొక్క తిరుగుబాటు. మనము ఢిల్లీ సుల్తాన్ల గురించి, వాళ్ళ గురించి చదివేటప్పుడు వీళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో జాట్లు అనే దారి దోపిడీ దొంగలు కూడా వీళ్ళపై తిరుగుబాటు చేస్తాడనమాట. సో వాళ్ళను కూడా అణచివేస్తాడు ఈ ఔరంగజేబు. అయితే ఇక్కడ జాట్ల చేతిలో ఎవరెవరు చనిపోతారో తెలిస్తే కామెంట్ చేయండి. అయితే వీళ్ళ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1669లో జరిగిందన్నమాట. మధుర ప్రాంతంలోని జాట్ల యొక్క రైతులు గోకుల్ నాయకత్వంలో భారీ తిరుగుబాటును చేశారు. ఔరంగజేబు స్వయంగా ఈ తిరుగుబాటును అణచివేసి గోకుల్ను వధించాడు. సో అర్థమైంది కదా, వీరి యొక్క తిరుగుబాటును అణచివేసి ఈ గోకుల్ని వధించేస్తాడనమాట ఔరంగజేబు. నెక్స్ట్ సత్నామీలు కూడా ఔరంగజేబు మతద్వేషి వల్ల తిరుగుబాటు చేశారు. సో సత్నామీలు కూడా ఇతనిపై తిరుగుబాటు చేశారనమాట. మత పిచ్చి బాగా ఉండేది ఈ ఔరంగజేబుకి. సో ఇది నెక్స్ట్ చూడండి, ఔరంగజేబు యొక్క మత విధానం గురించి చూద్దాం. ఇతను పరమత ద్వేషి వల్ల రాజపుత్రులు, మరాఠాలు, సిక్కులు, జాట్లు, సత్నామీలు తిరుగుబాటు చేశారు. సో ఇతనుకు ఇస్లాం అంటే ప్రాణం అన్నమాట. వేరే మతాలంటే చాలా చిరాకు అన్నట్టుగా బిహేవ్ చేసేవాడు అనమాట. సో అందుకని చెప్పి ఈ రాజపుత్రులు, మరాఠాలు, సిక్కులు, జాట్లు ఇంకా సత్నామీలు తిరుగుబాటు అనేది స్టార్ట్ చేశారు. సో అలా ఖురాన్ కు విరుద్ధంగా ఉన్న ఇస్లాం మత సూత్రాలను తూచా తప్పకుండా పాటించాడు అనమాట. ఏమేమి నిషేధించాడో ఒకసారి చూద్దాం. మొఘల్ దర్బార్లో భౌగోళిక శాస్త్రజ్ఞులను, సంగీత విద్వాంసులను, నాట్యకర్తలను నిషేధించాడు. సో అర్థమైంది కదా, వీళ్ళను నిషేధించాడన్నమాట. నెక్స్ట్ నవరోజ్ పండుగను. ఈ నవరోజ్ పండుగను ఎవరు ప్రవేశపెట్టారు? బాల్బన్ ప్రవేశపెట్టాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నవరోజ్ పండుగను బాల్బన్ ప్రవేశపెడతాడనమాట. సో ఇతను నిషేధించేస్తాడు నవరోజ్ పండుగను. ఈ ఎవరు? ఔరంగజేబు నిషేధిస్తాడు. ఇంకా ఘోరోకా దర్శనం అంటే చక్రవర్తి స్వయంగా దర్శనం ఇవ్వడం అనే దాన్ని కూడా రద్దు చేసేస్తాడనమాట. అంటే ఈయన డైరెక్ట్ గా మనుషులకు దర్శనం ఇవ్వడం అనేది రద్దు చేసేస్తాడనమాట. ఈయన ఏదో పెద్ద దేవుడు అయినట్టు. నెక్స్ట్ మహతాసిబ్ అంటే షరియత్ అమలు పర్యవేక్షించడానికి నియమించిన ప్రత్యేక అధికారులు అన్నమాట. జీజియా పన్నును కూడా తిరిగి స్టార్ట్ చేశాడు ఈయన. సో ఫస్ట్ ప్రవేశపెట్టింది ఎవరు? జీజియా పన్నును మహమ్మద్ బిన్ కాసిం ప్రవేశపెడతాడు ఈ జీజియా పన్నును. దాని తర్వాత అక్బర్ రద్దు చేస్తాడనమాట జీజియా పన్నును. దాని తర్వాత ఈ దరిద్రుడు ప్రవేశపెడతాడు. దేనిని? జీజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టింది ఔరంగజేబు. ఏంటి? ఫస్ట్ ఏమో మహమ్మద్ బిన్ కాసిం ప్రవేశపెట్టిండు, దాని తర్వాత అక్బర్ రద్దు చేసిండు, దాని తర్వాత తిరిగి ప్రవేశపెట్టింది ఈ ఔరంగజేబు తిరిగి ప్రవేశపెడతారు. అక్బర్ రద్దు చేసిన ఈ పన్నును 1679లో పునరుద్ధరించాడు ఈ ఔరంగజేబు. సో విధ్వంసం చేసిన దేవాలయాలేంటి?
విశ్వేశ్వర ఆలయం, కాశీలో ఉన్న విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేశాడు, గుజరాత్ లో ఉన్న సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు, మధురలో ఉన్న కేశవాలయం కూడా ధ్వంసం చేశాడు. వారి యొక్క ఎజెండాయే అది కదా, ఇస్లాం స్థాపించాలి ఇక్కడ ఇండియాలో అని చెప్పి వచ్చారు. సో అలా ఈ దేవాలయాలను కూడా ధ్వంసం చేసేసారన్నమాట. సో అది ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇతని యొక్క వ్యక్తిత్వం గురించి చూద్దాం. జిందాపీర్ అంటే జీవ సాధువు అని అర్థం. ఇతని యొక్క బిరుదు అన్నమాట ఇది. జిందాపీర్ అంటే ఈ ఔరంగజేబు యొక్క బిరుదు. ముస్లింల నుండి ఈ బిరుదు పొందాడు. సో జిందాపీర్ అనే బిరుదు ముస్లింల నుండి పొందాడు. అత్యంత నిరాడంబర జీవితం గడిపాడు. మితభాషి, మితహారి మరియు కష్టజీవి. ఖురాన్ పత్రాలను రాస్తూ టోపీలు కట్టుకుంటూ తన సొంత ఖర్చులకు డబ్బులు సంపాదించుకునేవాడు. మరణం ఎప్పుడు జరిగింది? 1707లో ఫిబ్రవరి 21న అహ్మద్ నగర్ లో మరణించాడనమాట. దౌలతాబాద్ వద్ద గల ఖుల్దాబాద్ లో భార్య దిల్ రాజ్ భాను బేగం సమాధి పక్కనే ఖననం చేయబడ్డాడు. సో అతని భార్య యొక్క పక్కనే ఖననం చేసేసారనమాట ఇవన్నీ. నెక్స్ట్, పరమత ద్వేషం, రాజకీయ అజ్ఞానం మూలంగా ఔరంగజేబు విధానాలే మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారణాలయ్యాయి. సో వేరే మతం అనేది పడేది కాదన్నమాట ఈయనకి. అందుకే రాజపుత్రులతో, మరాఠాలతో, పీష్వాలతో యుద్ధాలు చేశాడైనా. సో దానివల్ల ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది కూలిపోయిందని చెప్పి చెప్పవచ్చు. సో ఇదన్నమాట ఔరంగజేబు గురించి. వీరైతే చావా మూవీ చూడండి, సంభాజీ గురించి క్లారిటీగా అర్థమవుతుంది. మనం చూడాలి ఆ మూవీ. సో అదన్నమాట. అయితే ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లో అన్ని కోర్సులు అండ్ టెస్ట్ సిరీస్ లో చాలా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఉన్నాయి. సో మీరు వీలైతే ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ యొక్క డెమో క్లాస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి. ఇక్కడ టార్గెట్ 2026 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఈ ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ గా ఉంటాయన్నమాట. అండ్ అన్ని టెస్ట్ సిరీస్ లు కూడా చాలా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేశారనుకోండి, మీ రివిజన్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో వీలైతే డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాస్ వినండి. మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.